రేపు పోలాల అమావాస్య. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమం కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. పూజా విధానం: చేసే చోట శుభ్రం చేసి, ముగ్గులు వేసి, ఒక కంద మొక్కకు పసుపు కొమ్ము కట్టి, 4 తోరాలు పక్కన పెట్టుకోవాలి. ముందుగా వినాయకునికి పూజ చేసి, తరువాత కంద మొక్కకు పూజ చేసి, 9 రకాలతో వండిన కూరగాయలతో వండిన పులుసును కొన్ని ప్రాంతాల్లో నైవేద్యం పెడతారు. కొన్ని ప్రాంతాలలో గారెలు, బూరెలు వేస్తారు. ఎవరి స్తోమతను బట్టి వారు చేసుకోవచ్చు. పూజ అయిన తర్వాత అక్షింతలు, పొలాల అమావాస్య కథ పుస్తకంలో ఉన్న కథ చదువుకుని, అక్షింతలు వేసుకుని, ఒక తోరం కంద మొక్కకి, ఒక తోరం పూజ చేసిన వారి మెడలో, మరికొన్ని తోరాలుంటే పిల్లలు మొలతాడు కింద పెడతారు. ఇది పిల్లలు లేని వారు, ఆడపిల్ల కావాలంటే గారెల దండ, మగపిల్లలైతే బూరెల దండ వేస్తామని ఈ పూజ అప్పుడు మొక్కుకుంటే ఈ కంద మొక్క పిలకల వలె మనకు కూడా సంతానం కలుగుతారని ఈ కథ యొక్క